హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త 8వ వేతన సంఘం ఏర్పాటు. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్. భారీగా పెరగనున్న పెన్షన్ వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోని కానీ లైక్ చేసినట్లయితే ఈ సమాచారం మరింత మందికి చేరుకుంటుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించిందని వార్తలు అందుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఉద్యోగులు, పెన్షన్దారులు వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్ చేస్తున్నాయి. ఈ సంవత్సరం చివరి నాటికి 7వ వేతన సంఘం ముగియనుంది. ఈ నేపథ్యంలోని 8వ వేతన సంఘం 2025లో ప్రారంభమైతే 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో నూతన వేతన సంఘం త్వరగా ఏర్పాటు చేస్తే సిఫారసులు త్వరగా కేంద్రానికి అందడంతో పాటు ఉద్యోగుల, పెన్షన్దారులకు సకాలంలో వేతనాలు మొత్తం పెరిగే అవకాశం ఉంటుందని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గతంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే 8వ వేతన సంఘం ఏర్పాటు చర్యలు మొదలు పెడుతున్నట్లు సూచనలు అందుతున్నాయి. దీనికి సంబంధించి నూతన 8వ వేతన సంఘం సవరణల కారణంగా ఉద్యోగుల ప్రాథమిక వేతనానికి వర్తించే ఫిట్మెంట్ ఫ్యాక్టరీ వేతనం పెంపుదలకు కారణం అవుతుందని భావిస్తున్నారు. 8వ వేతన సంఘం 2.86 ఫిట్మెంట్ ఫ్యాక్టరీని ప్రవేశపెట్టవచ్చని ప్రస్తుతం అందుబాటులో ఉన్న సోర్సెస్ ద్వారా తెలుస్తుంది. ప్యూన్లు, అటెండర్లకు గతంలోని 18,000గా ఉన్న మూల వేతనము 51,480 రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. లోయర్ డివిజన్ క్లర్క్లకు మూల వేతనం 19,900 నుంచి 56,914 పెంచే అవకాశం ఉంది.